రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నాడు. ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. రేణు, మనం ఈ రోజు ఎక్కడున్నాం? సో ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది విజిఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇన్ రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరానికి వరం ఏంటో తెలుసా? అందమైన అమ్మాయిలు. అమ్మాయిలు అంటేనే అందం, అందం అంటేనే అమ్మాయిలు. అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అందం అంటే అమ్మాయిలు, అమ్మాయిలు అంటే అందం, కానీ నువ్వు మాత్రం మందం. సో వీళ్ళు జోష్ చూస్తుంటే మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళాలనిపిస్తుంది. రేణు, మా జోష్ లో ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. తగ్గేదేలేలో ఫనీ క్వశ్చన్స్ ఉంటాయి. క్రేజీ ఆన్సర్స్ మీరు ఇవ్వాలి. రెడీయా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆడపిల్ల అగ్గిపుల్ల అని ఎప్పుడు అనిపిస్తుంది? దిస్ ఈస్ అనుబాలు. అగ్గిపుల్ల గీసి దీపం వెలిగిస్తుంది కనుక ఆడవాళ్ళని అగ్గిపుల్లలు అంటారు. మా టీం నుంచి ఎవరు వస్తున్నారు? దిస్ ఇస్ శర్వాణి. ఆడపిల్ల అగ్గిపుల్ల అని ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్ళైనప్పుడు. సాంప్రదాయంగా అనిపించావురా, కానీ అగ్గిపుల్లతో ఇంత చేస్తావని తెలియదురా. అగ్గిపుల్ల లేకున్నా చేస్తారు మా వాళ్ళు. ఏరా, అమ్మాయిలు ఇంట్లో సైలెంట్ గా ఉంటారు, బయట వైలెంట్ గా ఉంటారు, అందుకే అమ్మాయిలు ఆడపిల్ల అదే అగ్గుపుల్ల అంటారు. అవునా? నిజమా? దిస్ ఈస్ అలెక్య. ఆడపిల్ల అగ్గిపుల్ల అని ఎప్పుడు అనిపిస్తుంది? ఈగో టచ్ చేసినప్పుడు. ఈగో ఎప్పుడు టచ్ అయింది? ఎక్కడ ఉంటుంది చెప్పు ఒకసారి. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫై లా ఉంటది. అరే నిజంగా రా, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, నీ ఫ్రెండ్ అనుకో, ఇట్లా దగ్గర రా. ఈ అమ్మాయిని ఈగో హట్ చేసింది, అప్పుడు నువ్వు ఎలా అగ్గిపుల్లలా తయారైతో చూపిస్తావు ఒకసారి. ఎందుకో నీ డ్రెస్ కన్నా నా డ్రెస్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది. జుట్టు కన్నా నా జుట్టు చాలా కర్లీగా అనిపిస్తుంది. టోటల్ గా నేను నీకన్నా చాలా గ్లామర్ గా అనిపిస్తుంది. వస్తే నా ఈగో హట్ చేస్తావా? విగ్గు పెట్టుకుని తిరిగేదా? నా ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు? మండుతున్నట్టుంది. దిస్ ఇస్ చందన. ఆడపిల్లలు అగ్గిపుల్లలని ఎప్పుడు అనిపిస్తుంది? ఇద్దరికి నిప్పు పెట్టే గుణం ఉంటుంది కాబట్టి ఆడపిల్లలు అగ్గిపిల్లలు. అందుకనే ఫైర్ స్టేషన్ లో లేడీస్ ని అస్సలు ఉంచారు, తెలుసా మీకు? ఏంటి బ్రో అంత మాట నిప్పు పెట్టడం తెలుసు, మాకు ఆర్పడం తెలియదని ఆడవాళ్ళే ప్రూవ్ చేసుకున్నారు. మళ్ళీ చెప్పింది చందన. ఫైర్ ఇస్ ద ఫైర్, వి ఆర్ ద ఫైర్. ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్, ఇది మాకు వెన్నతో పెట్టిన విద్య అని అమ్మాయిలు ఏ విషయంలో ఫీల్ అవుతారు? దిస్ ఈస్ సుప్రియ. ముగ్గేసినప్పుడు, ముగ్గులు దింపినప్పుడు. దిస్ ఈస్ హారిక. ఆవిడ ఎలా వచ్చింది చెప్పనా నేను? దిస్ ఈజ్ హారిక. అలా వంకటింకర్ గా నడిచేవా నువ్వు? లేదు. మీకు వెన్నతో పెట్టిన విద్య అని ఏది అనిపిస్తుంది? ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం. దిస్ ఈస్ వషీరా. ఇది మాకు వెన్నతో పెట్టిన విద్య అని ఎప్పుడు అనిపిస్తుంది? మొగుడు తాగేసి వచ్చినప్పుడు చీపురు కట్టి తీసుకుని కొడుతుంటే వస్తుంది. సరే ఇట్లారా, ఇప్పుడు నేను మొగుడిని ఇద్దా. నేను మా ఫ్రెండ్స్ తాగేసి వచ్చాం, మళ్ళీ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో కూడా తాగుదామని ప్లాన్ చేశాను నేను. ఓకేనా? రారా ఫ్రెండ్. అరే పట్టుకోరా. అరే మొత్తం నాదంతా తాగేసినావు, ఒకటే 2 పెగ్గులేరా. 2 కాదు, నీకు నిల్లు పోయిన. రాబోతా రా. తెలుసా? రా అంటే అమ్మో, రా అంటే కూడా తెలిసి నాకు. అమ్మో చూడు, ఏదైనా బాటిల్ దించకుండా తాగుతా. ఇంటికి పోదాం పదరా. అవునా? పద. అరే మన దారి అటు కదరా. అటు కాదు, నువ్వు తాగున్నావు. ఇట్రా, మా ఇంటి డోర్ వచ్చింది, నువ్వు ఆగు. తాగు. అది మీ పక్కిల్రా. నా ఫ్రెండ్ ఇద్దరం కొంచెం అలా వేసుకొని వచ్చాం. నువ్వు వెళ్ళి 2 ఆమ్లెట్లే ఇద్దరం కూర్చుంటా.
నేను అసలు మందే తాగనంటే ఇది మందు కాదు ఓన్లీ నీళ్ళు అని చెప్పి కూల్ డ్రింక్ ఇచ్చింది. నీకు నీళ్ళకి బందికి తేడా తెలియట్లేదా? దిస్ ఈజ్ సత్య. వెన్నతో పెట్టిన విద్య అని ఎప్పుడు అనిపిస్తుందిరా? ఒకేసారి ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేసినప్పుడు. అబ్బాయిలు మస్కా కొట్టే విషయంలో రేణు యా. మన బ్యూటిఫుల్ గర్ల్స్ మాట్లాడితేనే ఇంత క్యూట్ గా ఉంటే ఆటలాడితే ఎలా ఉంటది? అది తెలుసుకోవాలంటే వెంటనే గేమ్ రౌండ్ లోకి వెళ్ళాలి. మన గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే ఆట వయ్యారి బామ నీ హంస నడక. సో వయారి బామ నీ హంస నడక గేమ్ ఆడడానికి నీ టీం నుంచి నా టీం నుంచి నలుగురు పార్టిసిపెంట్స్ వచ్చేస్తున్నారు. Yes, let's welcome participants. వయ్యారి బామ నీ హంస నడక గేమ్ ఆడడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది. ఈ గేమ్ ని అద్భుతంగా ఆడడానికి మా టీం నుంచి యోధులు గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఈ ఆలస్యం చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏం చేయాలో ఇక్కడ చెప్పను, ఫీల్డ్ లో చెప్పేద్దాం. సో లెట్స్ గో. ఫీల్డ్ లోకి వెళ్దాం గర్ల్స్ రండి. సో వయ్యారి బామ నీ హంస నడక గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, అలానే ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. Yes. గేమ్ ఎలా ఆడాలంటే కార్తీక్, ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి, అలానే ప్లేట్స్ ఉన్నాయి. ఈచ్ టీం నుంచి ఇద్దరుగా ఆడతారు. ఫస్ట్ బ్యాచ్ అండ్ సెకండ్ బ్యాచ్. ఈచ్ బ్యాచ్ కి 2 minutes టైం ఇస్తాము. సో ఈ ఇద్దరు అమ్మాయిలు ఈ ప్లేట్ లో ఉల్లిపాయలు తీసుకొని ఆ ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి కదా వాటి మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ ఎండ్ లో ఉన్న టబ్ లో ఆ ఉల్లిపాయల్ని వదిలేయాలి. సో ఏ టీం అయితే 4 minutes టైంలో ఎక్కువ ఉల్లిపాయల్ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. రేణు టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ అమ్మాయిలు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. అమ్మా ఫాస్ట్ గా వెళ్ళాలి, ఫాస్ట్ గా నెమ్మదిగా. నీ దృష్టి ఆగు. నీకేం కనిపిస్తుంది? అట్టా పాత్ర కనిపిస్తుంది. అవునా దేవసేన ఉల్లిపాయలే. ఇంకా దూరం ఇంకా. సో నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ 2 minutes టైంలో ఎన్ని ఉల్లిపాయలు కలెక్ట్ చేశారో చూద్దాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 and 50. సూపర్. సో నా టీం నుంచి సెకండ్ బ్యాచ్ అమ్మాయిలు ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో స్టార్ట్. ఓకే ఏకు ఏం పేరు? సిరి. చెయ్యి. ఇది ఇట్లా పెట్టాలమ్మా. ఇట్లా పట్టుకోవాలి. అక్క. కరెక్టే, ఈ అమ్మాయి కరెక్ట్. మునిగింది తెలుసానికైనా ఒంటరి ఊహల్లో నువ్వేలే ప్రియా అని పలికినదే నిన్ను తాకిన కాదైనా అలిగిన నా చలిన 3, 2 నా టీం నుంచి సెకండ్ బ్యాచ్ అమ్మాయిలు ఎన్ని ఉల్లిగడ్డలు కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35,
38, 39. ఓకే, సో రేణు టీమ్ టోటల్ గా కలెక్ట్ చేసిన ఉల్లిగడ్డలు 89. సో ఎస్, మేము 89 కలెక్ట్ చేస్తాం, మీరు అట్లీస్ట్ 90 అన్న కలెక్ట్ చేయాలి. చూద్దాంలే, చూసుకుందాం రా. వయ్యారి బామ నీ అంశ నడక గేమ్ ఆడడానికి మా ఫస్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1 గో. సూయా 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 అతాయట పుట్టేసావే అనసూయా సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా నా పర్స్ సిటిస్తాను సూయా 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 అతాయట పుట్టేసావే అనసూయా సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా ఎస్, మా టీం ఫస్ట్ బ్యాచ్ ఆడి ఎన్ని ఉల్లిగడ్డలు కలెక్ట్ చేశారో చూద్దాం. రేణు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. 50, 51, 52, 53, 53. సెకండ్ రౌండ్ లో మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఆడడానికి. 3, 2, 1 గో. పిల్ల 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 నా పర్మనెంట్ పిల్ల ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా కిల్ల 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 పుట్ట కొట్టేసుకుంటుంది పిల్ల నా కాదల్ ఇస్కు నువ్వే అని పైకటి చెప్పాలా మై డార్లింగ్ మై డార్లింగ్ మై డార్లింగ్ డార్లింగ్ బేబీ మై డార్లింగ్ మై డార్లింగ్ మై డార్లింగ్ డార్లింగ్ బేబీ మై డార్లింగ్ మై డార్లింగ్ డార్లింగ్ మై డార్లింగ్ డార్లింగ్ బేబీ You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. 3, 2, 1 టైమ్ అప్. మా రెండో రౌండ్ పార్టిసిపేట్స్ ఇద్దరు ఎంత అద్భుతంగా ఆడి ఎన్ని కలెక్ట్ చేశారు చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 17, 18, 19, 20, 22, 32, 33, 34, 35, 36, 37, 41, 42, 43, 44. 53 ప్లస్ 44, 97, 97 మా వాళ్ళు కలెక్ట్ చేశారు. సూపర్. రేణు టీం వయ్యారి బామలు 89 ఉల్లిగడ్డలు వేస్తే కార్తిక్ టీం అందమైన వయ్యారి బామలు 97 ఉల్లిగడ్డలు వేశారు. సో విన్నర్స్ మా వాళ్ళే. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు జస్ట్ గెలిచారు, మేము గెలిపించాం. ఎస్, 97 ఉల్లిగడ్డలు వేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న మా బామలు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్. సో 89 స్కోర్ తో మా వాళ్ళు రన్నర్స్ గా నిలిచి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ గెలుచుకున్నారు. ఎనీవే, సక్సెస్ఫుల్ గా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నాం. వయ్యారి బాబా నీ హంస నడక. థ్యాంక్ యూ సో మచ్ రా, బాగా ఆడారు మీరందరూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. బై. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసెంబ్లీలో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అవకాశం ఇస్తే మీరు దేని గురించి మాట్లాడతారు? ఆడవాళ్ళ గురించే. దిస్ ఇస్ రమ్య. ఫ్రీగా కర్చీఫ్లు ఇవ్వాలి. దేనికమ్మా ఫ్రీగా ఖర్చులు మీకు? కన్నీళ్ళు తుడుచుకోవడానికి. ఊరికే ఎడుతుంటా. లెక్చరర్ వచ్చి ఏంటి రమ్య, అది కాదు రమ్య, నువ్వు క్లాస్ లో టాపర్ అయినావు, అయ్యే అది కాదు, నువ్వు చాలా గుడ్ స్టూడెంట్ అమ్మా అన్నిటికీ ఎడతావా? ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? దిస్ ఈజ్ సింధు. ఏ సింధు, నైస్ స్మైల్ రా, క్యూట్ స్మైల్. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. అసెంబ్లీలో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అవకాశం ఇస్తే ఏ అంశం మీద మాట్లాడతారు? ఆస్తులన్నీ ఆడవాళ్ళ పేర్ల మీద రాసేయాలి. పెద్ద ప్లానింగే. పెళ్లి చూపులకి మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, వాళ్ళు మా ఇంటికి రారా?
తరతరాలుగా యుగ యుగాలుగా జరుగుతున్న అన్యాయం. వాళ్ళు మా ఇంటికి వస్తే ఊకే టిఫిన్లు చాయలు చేసి పెట్టాల్సి వస్తుంది. అదే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళే చేసి పెడతారు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ఈ రోజు రూపు మాపేస్తున్నాం. ఇప్పుడు పెళ్లి చూపులకి అమ్మాయి వస్తుంది. చూడు అమ్మాయి వస్తుంది, ఊరికే కరువుతో ఉన్న వాళ్ళ చూడకు, ఓకేనా? ఏమత్తా మీ ఒడికి వంటొచ్చా? పర్సనల్ గా మాట్లాడతాం, మీరు వెళ్ళండి. మమ్మీ పర్సనల్గా మాట్లాడుతుందంట. భయం వేస్తుంది, నేను పంపిను. ఏం కాదు 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఏమన్నా 5 నిమిషాల్లో అయిపోతుంది. నాకు ఏడుపు వస్తుందిరా. వెళ్తావా నాన్న? సరే మమ్మీ నీకోసం. జాగ్రత్తగా వెళ్ళు. ఓకే అమ్మా, వెళ్ళమ్మా, డోర్ పెట్టు. మీ దగ్గర యాక్టింగ్ చేయలేక చచ్చిపోతున్నా. చెప్పేయండి. అంటే ఏం కావాలి? వంట కావాలా? బయటికి వెళ్ళి ఏం చెప్తావు? మీ అబ్బాయి నచ్చాడని చెప్తాను. వెళ్ళు చెప్పు. అరే ఎంతసేపు రా? ఏ నాన్న భయపడుతున్నావు? ఏంటి భయపడుతున్నావు? ఏంటి? లేదత్తా, ఏదో చిన్న చిన్నగా ఆలోచన. నీకు ఆ అబ్బాయి నచ్చాడా? నచ్చాడండి. మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. నువ్వు వెళ్ళు బయటికి. హాయ్, దిస్ ఇస్ శిరీష. అసెంబ్లీలో ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతావు? మేము వేసుకునే డ్రెస్ గురించి కామెంట్ చేస్తే ఆ డ్రెస్ వేసి ఊరేగించాలి. కాలేజ్ బస్సుల్లో కూడా ఆడవాళ్ళకి సీట్లు కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిలు అబ్బాయిల్ని ఏ విధంగా ఏడ్చేలాగా చేస్తారు? వాళ్ళ ముందు వేరే అబ్బాయిలతో మాట్లాడి ఏడిపిస్తారు. అవును, ఒక అబ్బాయి అంటే నీకు ఇష్టం ఉంటే వాటిలో జెలస్ క్రియేట్ కావాలని పక్కన ఒక అబ్బాయితో మాట్లాడతారు. దిస్ ఇస్ ప్రత్యూష. ఎగ్జామ్స్ లో మాకు వచ్చిన వాళ్ళకి చూపించకుండా ఏడిపిస్తాం. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, Eta, mine, I don't care. Attack, attack, yoga, Billy, Mira, K. Attack, attack, Ugu, Mulu, Mira, K. Attack, attack, Upu, Nipu, Mira, K. దిస్ ఇస్ కళ్యాణి జానకి. క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిలు అబ్బాయిల్ని ఏ విధంగా ఏడ్చేలా చేస్తారు? నన్ను సరిగ్గా చూసుకోకపోతే కొట్టి ఏడిపిస్తాను. హాయ్ బ్రో. హాయ్ బ్రో. దిస్ ఇస్ హేమ. అమ్మాయిలు అబ్బాయిల్ని ఏ విధంగా ఏడ్చేలా చేస్తారు చెప్పు బ్రోకి. నా వెనకాల బాగా తిప్పించుకొని వదిలేస్తాను. ఇలా బ్రో బ్రో అంటే ఎవర్రా తిరిగేది? నువ్వు మాత్రమే నాకు అన్నీ. హలో, దిస్ ఈస్ హారిక. మేము అలిగినప్పుడు కాకుండా ఫోన్లో రిప్లై ఇవ్వకుండా ఏడిపిస్తాం. మేము అలిగినప్పుడు వాళ్ళు ఎన్ని మెసేజ్లు పెట్టినా మేము రిప్లై ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తాం. ఒకసారి బుంగుమూతి పెట్టవా? బొంగుముట్టి పెట్టుకున్నాను. బుంగుమూతి పాపం అనవసరంగా పందిమూతి అన్న. రేణు, అమ్మాయిలు పంచులు పేలాయి, గేమ్ మాత్రం ఇరగదీశారు. సో ఈ ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు చోటు మోటు. ఎక్కడ యాడ్రా? యాడున్నావు? యాడున్నావు? ఏ ఏ యాడున్నావు? పైప్ తెచ్చినాను, పైపు తెచ్చినాను, పైప్ తెచ్చినాను. యాడున్నావు? ఎక్కడా? అవునా? పైప్ తెచ్చినాను నాయన. యాడా? ఎక్కడ? హలో, యాడున్నావు? అవునా? యాడ్రా? సారీ బ్రో. ఎక్కడన్నా? ఎక్కడున్నారు మీందంతకి? ఎక్కడా? యాడ్రా? ఎక్కడున్నారు? రే వెనకల ఆడున్నావు? యాడున్నావు వెనకల?
యాడా యాడున్నావునా? ఏం చేసినావు? హలో ఏం చేసినావు? అవునా? యాడన్నా? యాడున్నారు? అయ్యయ్యో మీరు ఎక్కడున్నారేమోని. రానా? ఎక్కడ బాబు? ఎక్కడున్నారు? అవునా? పైప్ తెచ్చిన 3 మీటర్లు. ఏడున్నావు? పైప్ 3 మీటర్లు తెచ్చిన. అవునవునవును. ఎక్కడ బ్రో? బ్రో ఎక్కడ? యాడనా? నువ్వు యాడా? యాడనా? ఎక్కడన్నా? రేణు, యా చోటు మోటు పర్ఫార్మెన్స్ నీకు ఎలా అనిపించింది? సూపర్ గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది గర్ల్స్? రేణు, ఈ రోజు ఎపిసోడ్ సూపర్ గా మాట్లాడుకున్నాం, అదిరిపోయి ఆటలాడాము. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్లతో నిండిపోయింది. Yes. సో ఇలాంటి ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్లతో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీవీ ప్లస్. దిస్ ఈస్ కార్తీక్. దిస్ ఇస్ రేణు సైనింగ్ ఆఫ్. బై బై. తాతయ్య టాటా.